ఎన్నికల నిర్వహణ సందర్భంగా నియమించిన అధికారులు వారి బాధ్యతలు చేపట్టవలసిన అంశాలపై ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్లు సిహెచ్ ప్రియాంక, బిఎస్ లతాలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల నిర్వహణ సందర్భంగా నియమించిన అధికారులు వారి బాధ్యతలు చేపట్టవలసిన అంశాలపై ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్లు సిహెచ్ ప్రియాంక, బిఎస్ లతాలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదలతో నామినేషన్ ప్రక్రియ మొదలవుతుందని, ఆ దిశగా జిల్లాలలో ఎంసీసీ బృందాలు నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. అన్ని చెక్ పోస్టులలో మరింత నిఘా ఉంచాలని, జిల్లాలలో అక్రమ మద్యం, నగదు, బంగారు, ఇతర వస్తువులు రాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అన్నారు. వచ్చే 18న రెండో విడత ర్యాండమైజేషన్ చేపడతామని, అలాగే సింబల్స్ ప్రక్రియలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 4 నియోజకవర్గాలలో పోలీస్ సెక్టార్ అధికారులు సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని, జిల్లాలలో 12,001 పోలింగ్ వెబ్కాస్టింగ్తో పాటు సమస్మతక కేంద్రాలలోనూ బయట కూడా వెబ్కాస్టింగ్ చేపట్టాలని సూచించారు. సీజర్లో 181 కేసులు గాను 162 కేసులు పరిశీలన తదుపరి విడుదల చేశామని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ నియమించిన బృందాలు ప్రకటబందీగా చేపట్టాలని, జిల్లాలలో ఎన్నికల నిర్వహణ సిబ్బంది అలాగే ఇతర అధికారులు 7,194 మంది ఉన్నారని, అలాగే 85 సంవత్సరాలు పైబడిన వృద్ధులు 40% అంగవైకల్యం ఉన్న 16,949 మందికి 12D అందించాలని, ప్రతి ఒక్కరూ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయా నియోజకవర్గంలో ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, అలాగే ఇతర జిల్లాలో కూడా ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం వలన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు. త్వరలో రెండో ర్యాండమైజేషన్ నిర్వహిస్తామని సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, ఆర్డీఓలు సూర్యనారాయణ, వేణుమాధవ్, శ్రీనివాస్, నోడల్ అధికారులు, తహసీల్దారులు తదితరులు పాల్గొన్నారు.